తర్వాత ప్రచారంలో భాగంగా ఈరోజు లింగాల మండలంలోని మురార్చింతల గ్రామానికి వచ్చాం. ఇక్కడ ఉన్న ఓటర్లు కానీ గ్రామ ప్రజలంతా కూడా బ్రహ్మాండంగా కూడా మా తెలుగుదేశం పార్టీ వారికి స్వాగతం పలికి ఇక్కడంతా మీకు ఒక కోలాహలంలాగా కనబడతా ఉంది. అంటే ఈసారి తప్పకుండా తెలుగుదేశం పార్టీకే ఓట్లు వేస్తాం, తెలుగుదేశం పార్టీకే మేము సహకరిస్తాం తప్పకుండా అని అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మాకు ఎదురొచ్చి స్వాగతం చెప్పే పరిస్థితి. అంటే ఎందుకు ఈ రకంగా ఈ గ్రామాల్లో ఇంత మార్పు వచ్చింది? ఒకప్పుడు వచ్చే వైఎస్ఆర్ పార్టీకి కంచుకోటలుగా ఉన్న గ్రామాలు ఇవి. ఇక్కడ కూడా ఇలాంటి మార్పు ఎందుకు వచ్చిందని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ముఖ్యంగా రైతాంగం వాళ్ళకు కావాల్సిన డ్రిప్ పరికరాలు కానీ, ఇన్సూరెన్స్ విధానం కానీ, తర్వాత వీళ్ళందరితో కూడా సంతకాలు పెట్టించుకున్నారు. ఏమని? మోటార్లకు మీటర్లు బిగించేదానికి ఇక్కడ రైతులతో అంతా బలవంతంగా సంతకాలు కూడా పెట్టించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే తప్పకుండా మోటార్లకు మీటర్లు కూడా బిగించే పరిస్థితులు ఉన్నాయని రైతుల్లో అందరిలో కూడా ఒక రకమైన ఆందోళన. అంటే ఎందుకంటే ఇక్కడ రైతాంగం అంతా కూడా బోర్ వాటర్, ముఖ్యంగా మురార్చింతల గ్రామ ప్రజలు ఇక్కడ లోకల్గా ఎంపీగా ఉండే అవినాష్ రెడ్డి ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని తర్వాత చెరువు కట్ట అదంతా పూర్తి చేస్తాము, అండర్ డ్రైనేజ్ చేస్తాము, తర్వాత దత్తత తీసుకునే గ్రామానికి ఏమేమైతే ఫుల్ ఫ్లెక్జ్డ్గా గ్రామం ఉంటే దాన్ని ఆదర్శ గ్రామం అంటారో అవన్నీ కూడా చేస్తామని, దాంట్లో 5% కూడా ఏదే కానీ కంప్లీట్ చేయకుండా వాళ్ళకి అది ముఖ్యమంత్రిగా ఉండి అధికారం అంత భారీ ఎత్తున వాళ్ళకి అధికారం ఉండి కూడా దత్తత తీసుకునే గ్రామాన్ని కూడా ఊర్లో ఉండే సిమెంట్ రోడ్లన్నీ కూడా పగలగొట్టి ఇప్పటికీ దానికి పరిష్కారం కూడా చూపలేక ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించి చాలా తీవ్రమైన అసంతృప్తితో ఈ మురార్చింతల గ్రామ ప్రజలు ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో వదిలిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీకి చెందిన అనేక మంది కరడుగట్టిన వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ వాళ్ళే మా మేనిఫెస్టో ఎత్తిపోయింది, మా మేనిఫెస్టోలో ఏంది లేదు, తప్పకుండా మీ ప్రభుత్వమే వస్తుందని మేనిఫెస్టో చూసిన తర్వాత వాళ్ళే చెప్పుకునే పరిస్థితి. తర్వాత జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్న ఏం మాట్లాడినాడు? ఆచరణ సాధ్యం కానీ మేనిఫెస్టోను అమలు పరుస్తున్నాడు, చంద్రబాబు చెప్పేదాన్ని అబద్ధాలు అంటాడు. మేము ఈరోజు స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, నీకు సంపద సృష్టించడం చేతగాక ఉండే రాష్ట్ర ఆదాయాన్నే అట్లా దాన్ని పెంచకుండా బట్టలు నొక్కుతా ఇంత 5 ఏళ్ళు పొద్దుపోయినావు. చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టించడం తెలుసు, దాన్ని ప్రజలకు పంచడం తెలుసు. తప్పకుండా బాగా స్టడీ చేసిన తర్వాతనే మేము ఈ సూపర్ 6 పథకాలు కానీ మేనిఫెస్టో కానీ పెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో మేము ఏదైతే ప్రామిస్ చేశామో అవన్నీ కూడా తప్పకుండా నెరవేర్చే బాధ్యత కూడా తీసుకుంటాం.